పరిష్కారం నీ చేతిలో ఉంది. పరిష్కారం స్థాయి దాటిపోయింది. నేను చెప్తున్నా, ఈయన ఎస్కోబార్ అన్నాడు చూడండి. రేపో మాపో భవిష్యత్తులో ఈ గంజాయి మాఫియా శాసిస్తుంది ఉత్తరాంధ్ర రాజకీయాన్ని. వీళ్ళు మర్చిపోతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎవడు ఎమ్మెల్యే కావాలో ఎవడు ఎంపీ కావాలో వాడు డిసైడ్ చేస్తాడు గ్యారంటీగా. ఎందుకంటే వాడి చేతిలో డబ్బు ఉంది. డబ్బు ఉంటే పవర్ వస్తుంది, విచ్చలవిడితనం ఉంది, అసాంఘిక శక్తులు ఉంటాయి వాడి చేతిలో. కానీ ఒకటిసారి అప్పులు అడ్వాన్స్ ఎలా తీసేసుకుంటాము, నిధులు కూడా అడ్వాన్స్ అలా తీసేసుకోవచ్చా? ఇప్పుడు తీసుకోవట్లా. ఇప్పుడు వీళ్ళు తీసుకోవట్లా. వచ్చే ఏడాదికి వాస్తవంగా మనకి 25వ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు టైంలో తీసుకున్నటువంటి దాన్ని జగన్ టైంలో కోత పెట్టారు. అవును, దాదాపుగా 30,000 కోట్లు 40,000 కోట్లు కోత పెడితే కేంద్రం దగ్గరికి మోడీ దగ్గరికి వెళ్ళి 10 సార్లు తిరిగి అయ్యా దాన్ని ఏడాదికి ఇంత అని చెప్పి తగ్గించుకో అని చెప్పారు. అప్పుడు ఏడాదికి 10,000 కోట్లు ఏమో తగ్గించి ఇవ్వడం బిగిన్ చేసింది. ఇప్పుడు మొన్న కూడా వైసీపీ వాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు టీడీపీ కోత పడుతుంది. రేపొద్దున ఇంకొకరు వచ్చినా అదే జరుగుతుంది. వీళ్ళు తీసుకుంటారు. చెప్తున్నాను కదా, తటస్థుడికి చదువుకున్నటువంటి వాడు ఎవడో ఉంటాడు, వాళ్ళకి జగన్ చెప్పడం చేతేసారు. అది వీళ్ళు ఇట్లా చెప్పి ప్రతిదీ ఇప్పుడు ఎక్కడ ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక అతను మర్డర్ జరిగింది. అతను కువైట్ వెళ్ళి అక్కడి నుంచి వీడియో పెట్టాడు. ఏమని, వాళ్ళ అమ్మాయిని ఒకడు వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంచితే తను లైంగికంగా వేధించాడు. ఆ విషయం వాళ్ళిద్దరు భార్యాభర్త కువైట్లో ఉంటారు. ఉంటే వాళ్ళు వెంటనే అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ